సో ఈ మూవీకి వచ్చేసరికల్లా మీకు బిగ్గెస్ట్ ఛాలెంజెస్ అంటే యాక్షన్ వైజ్ మాకు ఈ హార్స్ రైడింగ్ కనిపిస్తుంది అంటే ఆ, అంత ఈజీ కాదు మేము ఎంజాయ్ చేసినంత దానికి మీరు ఎంత కష్టపడతారో ఊహిస్తేనే అర్థమవుతుంటుంది. ఎందుకంటే చాలా హార్సెస్ కనిపిస్తున్నాయి. ఒక మాకెప్పుడు అంటే ఎప్పుడో కొదమ సింహం ఆ టైంలో చూసాం ఇలాంటి బ్యాక్ డ్రాప్స్ ఫైట్స్, టక్కర్ దొంగ ఇలాంటి వాటిలో కొన్ని కనిపించినాయి. మళ్ళీ చాలా రోజులు అవుతుంది రీకలెక్ట్ అవుతున్నాయి ఇలాంటివి. ఈ ఎపిసోడ్స్ గురించి ఏమైనా మాట్లాడతారా? ఆ, అదే చెప్పాను వెంకట్ కదా గారు, వెంకట్ ఫైట్ మాస్టర్ వెంకట్. సో హోల్ ఫిల్మ్ మొత్తం తనే చేశాడు, సింగిల్ కార్డ్. సో తను టోటల్గా మాతో సినిమా మొత్తం ట్రావెల్ అయ్యాడు అనమాట. చిన్న ఫైట్ అయి ఉండొచ్చు, పెద్ద యాక్షన్ సీక్వెన్స్ అయి ఉండొచ్చు, కథలో ఎక్కువ కూర్చుంటాడు తను. నాది ఎలా ఉంటుందంటే, నేను ఫస్ట్ డైరెక్టర్ అవడానికి ముందు రైటర్ని. సో ప్రతిదీ పేపర్ మీద నాకు కనబడాలి. యాక్షన్కి వెళ్ళే ముందైనా సరే, సాంగ్ అయినా సరే, ప్రతిదీ ఒక డిఓపితోనో ఆర్ట్ డైరెక్టర్తోనో అవినాష్ కొల్ల గారితో కానీ కూర్చుంటాం అనమాట. సో ఎంత బిజీ ఉన్నా సరే ఈ సినిమా కోసం తను చాలా స్పేస్ క్రియేట్ చేసుకున్నాడు, చాలా సినిమాలు వదిలేసుకున్నాడు వెంకట్ మాస్టర్. సో తను ముందు నుంచి మాతో ట్రావెల్ అయ్యేవాడు, రిహార్సల్ చేసి చూపించేవాడు, ఇలా చేయాలి, ఇలా చేస్తున్నానన్నా అని. సో మ్యూచువల్గా చాలా ఐడియాస్ షేర్ చేసుకునేవాను. సో ఈ సినిమాకి ఒక డైరెక్టర్గా నాకు ఎంత పేరు వస్తుందో, అలానే వెంకట్ మాస్టర్కి చాలా పెద్ద పేరు వస్తుంది. అంటే బాలకృష్ణ గారితో ఇంత ఎక్స్ట్రానరీ యాక్షన్ సీక్వెన్స్లు తీశారా అనే ఒక క్రెడిట్ కూడా తనకి 100% వెళ్తుంది.